జగ్గు ఒక శ్రమజీవి. అలాగే నిజాయితీపరుడైన కట్టెలు కొట్టుకునేవాడు. కాని తను చాలా పేదవాడు. తను ఒక గుడిసెలో తన భార్య గౌరీతో పాటు ఉండేవాడు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. రేపు నేను వంటెలా చెయ్యను? అత్యాసపరురాలైన వాళ్ల పొరుగింటావిడ తరచూ వాళ్ల పేదరికాన్ని ఎగతాళి చేస్తూ ఉండేది. ఇదేంటి మీరు ఇలాంటి భోజనం తింటున్నారు? ఇలాంటి భోజనం నా ఆవు కూడా తినదు. పొరుగింటావిడ దెప్పి పొడుపు మాటలు విని వాళ్ళు చాలా బాధపడేవారు. నేను అడవి నుండి కట్టెలు కొట్టుకొని వస్తాను. వాటిని బజారులో అమ్మితే సరుకులు కొనడానికి డబ్బులు సర్దుబాటవుతాయిలే. జగ్గు అడవికి వెళ్లాడు. ఇక అతను ఒకటిగా కర్రలను కొట్టడం మొదలుపెట్టాడు. తను ఒక పెద్ద చెట్టు మొదల్ని నరకడానికి గొడ్డలి ఎత్తబోయాడు. అప్పుడే తనకి ఒక గొంతు వినిపించింది. నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు. ఇది ఎవరి గొంతు? ఎవరెక్కడా? అది నేనే, నీ ఎదుట నిలబడి ఉన్న వృక్షాన్ని. వృక్షాన్ని మాట్లాడ్డం చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు జగ్గు వృక్షంతో అన్నాడు, ఒకవేళ తను ఆ వృక్షాన్ని నరకకపోతే తను బజారులో ఏమమ్ముతాడు? తన దగ్గర సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పాడు. నేనొక మాయా వృక్షాన్ని. నేను నీ అవసరాలన్నీ తీరుస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కుతాయి. ఆ వృక్షం అలా అనగానే మాయ వల్ల అక్కడ బోలెడంత ధాన్యం, పప్పులు, అలాగే బియ్యం ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా చూసిన జగ్గు బాగా సంతోషించాడు. నీకు కృతజ్ఞతలు మాయావృక్షమా, నువ్వు నా అవసరాన్ని తీర్చేశావు. ఒక నెలంతా సరిపడా సరుకుల్ని చూశాక గౌరీ కూడా చాలా సంతోషించింది. ఇక మనం ఆకలితో ఉండనక్కర్లేదు. అప్పుడే పొరుగింటావిడ అక్కడికొచ్చింది. అక్కడ ఉన్న సరుకుల్ని చూసి, ఇన్ని సరుకులు ఈ పేదవాళ్ల దగ్గరెలా ఉన్నాయి? పొరుగింటావిడ గౌరీని తన కొడుకు పుట్టినరోజు విందుకి రమ్మని ఆహ్వానించింది. సాయంత్రం విందుకొచ్చేటప్పుడు ఏదో చిరిగిపోయిన పాత చీర కట్టుకుని రావద్దు సుమీ. గౌరీ దగ్గర ఒక్క మంచి చీర కూడా లేదు. తను ఎంతో బాధపడుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఏడవద్దు గౌరీ. ఆలోచనలో మునిగిపోయిన జగ్గు కొత్త చీరను ఎలా తీసుకురావాలో అని ఆలోచిస్తూ అడవికి చేరుకున్నాడు. మాయావృక్షం తనని అడిగింది తను ఎందుకు దిగులుగా ఉన్నాడు అని. నా భార్య దగ్గర ఒక మంచి చీర కూడా లేదు. నేను తనకి చీరని ఎక్కడి నుండి తీసుకురాను? ఓహో, ఇదా విషయం. నువ్వేం కోరుకున్నా నీకు దొరుకుతుంది. మాయావృక్షం అలా అనగానే అక్కడ ఒక కొత్త చీర ప్రత్యక్షమైంది. జగ్గు చీరని చూసి చాలా ఆనందపడ్డాడు. తను వృక్షానికి ధన్యవాదాలు చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. కొత్త చీరను చూసి గౌరీ చాలా సంతోషపడింది. అదే చీరను కట్టుకుని తను జగ్గుతో కలిసి పొరుగింటి వాళ్ళింటికి విందుకు వెళ్ళింది. గౌరీని అందమైన చీరలో చూసి విందులో ఉన్న అతిథులు అందరూ గౌరీని చాలా మెచ్చుకున్నారు. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గౌరీని పొగడటం విని పొరుగింటావిడ బాగా అసూయపడింది. నేననుకున్నదేంటంటే అందరి ముందు తన పేదరికాన్ని వెక్కిరించొచ్చు అని. కాని వీళ్లంతా కలిసి దీన్నెందుకని పొగుడుతున్నారు? అసూయతో రగిలిపోతున్న పొరుగింటావిడ తన బంగారు గాజులను దాచిపెట్టి ఇక గౌరీ పైన గాజులు తనే దొంగతనం చేసినట్టు నేరం మోపింది. అలానే అందరి ముందు తనని దూషించడం మొదలుపెట్టింది.
చూడండి చూడండి, ఇదిగో ఈ గౌరీ నా గాజులను దొంగతనం చేసింది. జగ్గు కూడా గౌరీకి జరిగిన అవమానాన్ని భరించలేకపోయాడు. అంత విలువైన గాజులు మనం ఎలా తిరిగి ఇవ్వగలం? బాధపడుతూ జగ్గు అడవికి వెళ్ళాడు. ఆ మాయా వృక్షానికి జరిగింది మొత్తం వివరించాడు. ఏడవటం మొదలుపెట్టాడు. అది నేను ఆ విలువైన గాజులను ఎక్కడ తీసుకురాను? ఆ వృక్షం నవ్వింది. తను మళ్ళీ అంది, ఓస్, ఇంతే కదా, నువ్వేమనుకున్నావో అది నీకు దొరుకుతుంది. అప్పుడక్కడ అందమైన 2 బంగారు గాజులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి జగ్గు సంతోషంతో గెంతులు వేశాడు. మళ్ళీ ఇంకోసారి తను మాయా వృక్షాన్ని సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపి ఆ గాజుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. జగ్గు ఇంకా గౌరీ కలిసి ఆ గాజులను పొరుగింటావిడకు తిరిగిచ్చారు. మా వల్ల తప్పు జరిగిపోయింది, ఇదిగో మీ గాజులు తీసుకోండి. గాజుల్ని చూసిన పొరుగింటావిడ చాలా ఆశ్చర్యపోయింది. నా గాజుల్ని నేను దాచేశాను కదా, మరలాంటప్పుడు ఈ పేదవాళ్ల దగ్గరికి నా గాజులు ఎలా వచ్చాయి? ఏదో రహస్యం ఉంది, నేను తెలుసుకోవాల్సిందే. గౌరీ జగ్గుని అడిగింది, తను ఇంత విలువైన గాజులను అసలు ఎలా తెచ్చాడు అని. అడవిలో ఒక మాయా వృక్షం ఉంది, తానే నాకు ఈ గాజుల్ని ఇచ్చింది. ఆ చీర అలాగే సరుకులు కూడా ఆ వృక్షమే ఇచ్చింది. జగ్గు మాటల్ని విని పొరుగింటావిడ ఆశ్చర్యపోయింది. ఆహా, అయితే ఇదన్నమాట ఆ రహస్యం. అలా అయితే నేను కూడా వెళ్ళి ఆ మాయా వృక్షాన్ని బంగారం, వెండి, మణిమాణిక్యాలు చాలా అడిగి చాలా చాలా ధనవంతురాలనైపోతాను. మరుసటి రోజు పొరుగింటావిడ జగ్గుని వెంబడిస్తూ ఆ మాయా వృక్షం దాకా చేరుకుంది. అక్కడ తను నిజంగానే జగ్గుని ఆ వృక్షంతో మాట్లాడ్డం చూసింది. అప్పుడు జగ్గు వెళ్ళిపోగానే తను ఆ వృక్షం దగ్గరికి చేరుకుంది. మాయా వృక్షమా, పద, త్వరగా నాకు ఒక వజ్రాల హారాన్ని ఇవ్వు. పొరుగింటావిడ అడగగానే అక్కడ మెరుస్తూ ఒక వజ్రాల హారం ప్రత్యక్షమయ్యింది. పొరుగింటావిడ ఆనందం పట్టలేకపోయింది. కాని తను ఆ హారాన్ని తన మెడలో వేసుకోగానే ఆ హారం పాముగా మారిపోయింది. పొరుగింటావిడ భయంతో కేకలు పెట్టింది. తను ఆ పాముని తీసి పారేసింది. అప్పుడు ఆ మాయా వృక్షాన్ని అడిగింది, తనకి పాముని ఎందుకిచ్చావు అని. కాని జగ్గుకి మాత్రం తను కోరుకున్నవన్నీ ఇస్తూ వచ్చావు. మాయా వృక్షం ఏమందంటే, జగ్గు తనని తప్పని పరిస్థితుల్లో తనని ఏమడిగాడంటే ఏవైనా తనకి బాగా అవసరం ఉన్నాయో అవి. కాని పొరిగింటావిడ మాత్రం అత్యాశకు పోయి హారాన్ని అడిగింది. తనకి తన అత్యాశ కారణంగా పాము దక్కింది. ఇక అది విని పొరిగింటావిడ చాలా కోప్పడింది. నేను నిన్ను కాల్చేస్తాను. పొరిగింటావిడ కాలుతున్న కట్టెను తీసుకొచ్చి ఆ మాయా వృక్షాన్ని కాల్చే ప్రయత్నం చేసింది. వృక్షం కాలలేదు. కాని పొరిగింటావిడ చీర కొంగుకి మాత్రం నిప్పంటుకుంది. ఇక తనని తాను కాపాడుకోవడానికి అటూ ఇటూ పరుగులు పెట్టటం మొదలుపెట్టింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, కష్టపడి నిజాయితీగా పనిచేసేవాళ్లకి తనకు అవసరమైన అన్ని వస్తువులు తప్పకుండా దక్కుతాయి. కాని అత్యాశపడిన వాళ్లకు ఏదీ దక్కదు. ఎందుకంటే అత్యాశకి అసలు అంతే ఉండదు. అలాగే బాగా అత్యాశ పడటం వల్ల ఆ మనిషి తనకి తాను హాని చేసుకుంటాడు. ఎలాగైతే పొరుగింటావిడ చేసుకుందో అలా.